Scenario now in TFI. Meanwhile, some directors be like, ఒక్క హామీ ఇస్తున్నానండి, గుండె మీద చేసుకుని సినిమా చూడండి. మనలో చాలా మంది కుర్రాలకి డైరెక్టర్ అవ్వాలనే డ్రీమ్స్ ఉంటాయి. మనం ఏ పని చేసినా సరే సినిమాకి సంబంధించింది ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం. రాడ్ సినిమాలు చూసినప్పుడు ఈయనంట్రా ఎలా తీసాడు, అదే నేనైతే అలా తీద్దునని మన మనసు కనిపిస్తుంది. కానీ రియాలిటీలో మనం ఉన్న పరిస్థితులకి జాబ్ చేయక తప్పదు. ఇలా ఆల్మోస్ట్ 90% పీపుల్ అన్ని వదిలేసి వాళ్ళ లైఫ్స్ లో బిజీ అయిపోతారు. కానీ ఒక 10% మాత్రం ఎలా అయినా సినిమా తీయాలని ట్రై చేస్తారు. ఒక పక్క వాళ్ళు ఒక్క ఛాన్స్ కోసం అంతలా ట్రై చేస్తుంటే, మరో పక్క ఎన్నో సినిమాలు తీసి ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉండి టాప్ స్టార్స్ ఛాన్స్ ఇచ్చినా సరే కొంతమంది డైరెక్టర్స్ సినిమాలు తీయలేకపోతున్నారు. సరే పోనీ ఒక సినిమా ఫెయిల్ అయింది అనుకుందాం, నెక్స్ట్ టైం అయినా కష్టపడి బాగున్న సినిమా తీయాలి కదా. వీళ్ళు అలా ఆలోచించకుండా ఈసారి దాన్ని మించిన రాడ్ సినిమా తీయాలని ట్రై చేస్తారు. అలా రాడ్ సినిమాలు తీయడంలో మాత్రం 100% సక్సెస్ అవుతారు. అసలు వీళ్ళకి నిజంగా సినిమాలు తీద్దామని ఇంట్రెస్ట్ ఉందో లేదా అని డౌట్ వస్తుంది. లేకపోతే మనం ఏది తెస్తే జనం చూస్తారులే అని ఏదో ఒక రాడ్ సినిమా తీసేసి థియేటర్ లోకి వదిలేస్తారు ఏంటో. నాకు ప్రతిసారి ఏదైనా రాడ్ సినిమా చూసాక వచ్చే ఫస్ట్ డౌట్, అసలు ఈ సినిమా స్టోరీ ఎంత పెద్ద హీరోకి ఎలా చెప్పాడు. సరే పోనీ ఏదో చెప్పాడు అనుకుందాం, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి ఎన్నో ఫ్లాప్లు హిట్లు చూసిన అంత పెద్ద యాక్టర్స్ ఈ సినిమాలు ఎందుకు ఒప్పుకున్నారు. పోనీ హీరో లేదో రెమ్యునరేషన్ కోసం ఒప్పుకున్నారు అనుకుందాం. అసలు ప్రొడ్యూసర్స్ ఇంత ఖర్చు ఎలా పెట్టారు అంటే, ఈ ప్రొడ్యూసర్స్ దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయా అని ఆలోచిస్తా. చివరికి ఇలాంటి రొట్ట సినిమా తెస్తే ఇలాగే ఫ్లాప్ అవుతుంది అనుకుని సాటిస్ఫై అవుతా. ఒక ప్రాపర్ స్క్రిప్ట్ లేకపోయినా ఇంత మందిని ఒప్పించి కన్విన్స్ చేసి ఇలాంటి సినిమా తీసారంటే అది కూడా టాలెంటే అనుకోవాలి. ఎనీవే ఈ రోజు ఈ వీడియోలో ఇలాంటి టాప్ 5 టాలెంటెడ్ డైరెక్టర్స్ ఎవరో చూద్దాం. నంబర్ 5 బోయా న్యూటన్. బోయపాటి సినిమాలు చూస్తున్నప్పుడు మనం రకరకాలుగా ఫీల్ అవుతాం, కానీ రాసేటప్పుడు ఆయన మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతాడు. టు బి ఫ్రాంక్, బోయపాటి ఫిల్మోగ్రఫీలో ఘోరంగా ఫ్లాప్ అయిన సినిమాలు దమ్ము, వినయ్ విజయ రామ, స్కంద. ఈ సినిమాల్లో లాజిక్స్ ని బోయ అడ్డంగా గోయి తీసి పాతేస్తాడు. బోయ అంటేనే పెద్ద పెద్ద డైలాగ్స్, బౌన్సింగ్ ఫైట్స్, ఏడుపుగొట్టు హీరోయిన్ సీన్స్. నన్ను నిద్రలో లేపి నీ జీవితంలో నువ్వు చూసిన మోస్ట్ ఫన్నీయెస్ట్ సీన్ ఏదని అడిగితే ఆలోచించకుండా అది ఇదే అంట. తల నరికితే ఎగిరిన తలను గెద్దలెత్తుకుపోవడం ఏంటో. అబ్బో ఈ సినిమాలో చాలా స్టఫ్ ఉంటది. ట్రైన్ మీద అంత దూరం కదలకుండా వచ్చేయడం, 300 మందిని తావులో వేసేయడం, పాము వెళ్ళని కరిస్తే పామే చచ్చిపోవడం ఏంటో ఇవన్నీ. పాపం ఆర్సీ ఫ్యాన్స్ రంగస్థలం లాంటి మాస్టర్ పీస్ తర్వాత ఏదో అనుకున్నారు, ఇంకేదో అయ్యింది. ఇక స్కందాలోనైతే విలన్లందరూ గన్స్ పట్టుకొని హీరో దగ్గరికి పొడిపించుకోవడానికి పోతారు. కరెక్ట్ గా మాట్లాడితే బిస్కెట్ అయిన బోయపాటి సినిమాలు కూడా హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో పెడితే మిలియన్ వ్యూస్ వెళ్ళిపోతాయి. వాళ్ళకి అవి ఎందుకంత నచ్చుతాయి ఎవరికి తెలీదు. ఇలాంటి రాడ్లు తీసే బోయ ప్రతిసారి బాలయ్యకి హిట్ ఇస్తున్నాడంటే బోయకి బాలయ్యకి మధ్య ఏదో సీక్రెట్ ఉంది. వస్తాడు బాలయ్యకి హిట్ ఇస్తాడు, కుర్రాళ్ళకి ఫ్లాప్ ఇస్తాడు, రిపీట్. మళ్ళీ వస్తాడు బాలయ్యకి హిట్ ఇస్తాడు, కుర్రాళ్ళకి ఫ్లాప్ ఇస్తాడు, రిపీట్. బాలయ్య కోసం బోయ ఎంతకైనా తెగిస్తాడు. ఎంతవరకు అంటే అఖండ 2ని పాన్ ఇండియా సినిమాగా తీయడమే మాస్ అంటే, దానికోసం ఏకంగా కుంభమేళాలో షూటింగ్ చేసడం ఇంకా మాసు. ఇలాంటి ఒక 2 బంబంబోలి షార్ట్స్ పెడితే ఇండియా తగలబడిపోద్ది. బోయా పెద్ద ప్లానింగే. నంబర్ 4 పరశురామ్. మొదట్లో సినిమాలు కొంచెం బాగానే తీసేవాడు, కానీ లాస్ట్ 2 ఫిల్మ్స్ అయితే రాడ్ ప్రో మ్యాక్స్ లు. సర్కార్ వార్ స్టార్ట్ చేయక ముందు మెసేజ్ ఉండదు అన్నాడు. ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఎంబీ మెడపై రూపాయికి స్టాట్యూ చేశాడు. ఇదేదో కమర్షియల్ మాస్ బొమ్మ అనుకున్నారు. లాస్ట్ కి బ్యాంకులో తేలాడు. ఎంత దరిద్రం కాకపోతే కెమెరా తాత లేని వాళ్ళని సృష్టించడానికి విఎఫ్ఎక్స్ వాడితే, మనోడు బీచ్ రోడ్ లో ఎంబీని నిలబెట్టడానికి విఎఫ్ఎక్స్ వాడాడు. ఆ 100 విగ్రహాల డైలాగులు ఏంటో, ఆ లారీ ఏంటో. ఓకే, ఇకపోతే కుటుంబ నక్షత్రం. సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో లేడీస్ నేర్పించారని ఆ పిల్లల్ని తీసుకొని అక్కడికి వెళ్లి చూడండి మీకు ఇలాంటివన్నీ తెలియాలని పిల్లలకు చెప్తాడు. ఇలాంటి సీన్స్ కదరా ఉండాలి అనుకున్నా. 12 seconds later. నేను నీలా కాదు, చెట్టు పుట్ట ఏదైనా నడుస్తుంది అంటాడు. ఈ సినిమాలో ఇంకా సర్ప్రైజ్లు చాలా ఉన్నాయి. విఎఫ్ఎక్స్ దోశలేయడం, నెక్స్ట్ ₹1,00,000 శాలరీ వచ్చినా 2 చుక్కలు పెట్రోల్ కోసం కక్కుర్తి పడడం, యుఎస్ లో లుంగితో తిరగడం, డబ్బుల కోసం యుఎస్ స్క్వేర్ లో నిలబడడం, చాలా ఉన్నాయి అయ్యా. Bank unto temple. Apu ante ada pilalanti di sir. నన్ను వదిలేరా, నాకేం బాగలేదా. నంబర్ 3 పూరి జగన్నాథ్. ఒకప్పుడు పూరి అంటే ఒక బ్రాండ్. ఏ హీరోకైనా మాస్ ఇమేజ్ కావాలంటే పూరితో ఒక సినిమా చేస్తే చాలు మాస్ హీరో అయిపోతారు. అలాంటి పూరి ఇప్పుడు ఎలా అయిపోయాడు. పూరి లాస్ట్ హిట్ 2015 లో వచ్చిన టెంపర్. ఏదో స్మార్ట్ అప్పుడు ఆ పాటలో రామ్ యాక్టింగ్, హీరోయిన్స్ గ్లామర్ వల్ల ఆడేసింది, కానీ కరెక్ట్ గా చూస్తే అందులో కూడా కావాల్సినంత క్రింజ్ ఉంటది. ఇక లైగర్ డబుల్ స్మార్ట్ అయితే వేరే లెవెల్ రాడ్లు. ఆ లైగర్ లో వీడి నత్తి చూసి నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. ఏంట్రా బాబు ఈ రోత అనుకుంటే లాస్ట్ కి వీడి మైక్ టైసన్ కొట్టడం, ఎలాగోలా పైకెక్కిసి గెలిచేస్తాడు. అది
ఓజీ మైక్ టైసనా లేక ఈ మైక్ టైసనా బ్రో? ఇక్కడ డబుల్ స్మార్ట్ లో ఆ బోకా సీన్స్ చూసి పూరి మీద జాలేసింది. అసలు ఏం తీయాలో తెలియక ఎలాగో స్మార్ట్ ఆడేసింది గానీ మళ్ళీ అదే తీసాడు అనిపించింది. సినిమాలు బాలేవన్నదానికన్నా అలాంటి డైరెక్టర్ ఇలా అయిపోయాడని బాధే ఎక్కువ ఉంది. మళ్ళీ ఎప్పుడు కంబ్యాక్ ఇస్తారో. నెంబర్ 2 హరీష్ శంకర్. తీసేదన్ని రీమేక్లు. ఎలా ఉన్న సినిమాని అలా తీస్తే ఏంటి వెరైటీ అనుకుంటారో ఏమో గానీ తీస్తే దానికన్నా బెటర్ తీయాలి. అట్లీస్ట్ దానిలాగానే తీయాలి కదా. కానీ దానికన్నా వరస్ట్ గా తీస్తే ఇదేంట్రా బాబు. ఎప్పుడో నా చిన్నప్పుడు మిరపకాయ సారీ ఆ మిరపకాయ కాదు ఈ మిరపకాయ గబ్బర్ సింగ్ ఏదో హిట్ అయ్యాయని ఇప్పటికీ అక్కడే ఉండిపోతే ఎలా? మొన్న వచ్చిన మిస్టర్ బచ్చన్ అయితే రాడ్డుకే రాడ్డు. ఆ హిందీ పాటలేంటో, ఆ రొట్ట డైలాగులు ఏంటో, ఆ క్రింజ్ సీన్స్ ఏంటో. ఇంత దరిద్రంలో కూడా ఒక మంచి హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేశారు అనుకునే లోపే జోబీలు బాగున్నాయి. అదో రకం ఏవేవో స్టెప్లు. ఇదేంటండి అని అడిగితే కొరియోగ్రాఫర్ అట్ అవుతారని మార్చలేదా అంటారు. ఇదెక్కడ లాజిక్ రా మామా. ఇక లిస్ట్ లో టాప్ రాడ్డుల్లో తోప్ ద ఫైనలిస్ట్ ఆఫ్ ద ఛాంపియన్ ఆఫ్ ద ట్రోఫీ మన మెహర్ నోలన్. ఇతని గురించి ఏం చెప్తాం? కంట్రీ రాడ్డు, శక్తి ఎడార్లో రాడ్డు, షాడో స్టైలిష్ రాడ్డు, బోలో శంకర్ తుప్పు పట్టిన రాడ్డు. అసలు బిల్ల మెహరన్న తీసాడా లేదా అనేది వరల్డ్ లో అన్సాల్వ్డ్ మిస్టరీస్ లో ఒకటి. మెహరన్నను చూసి మనం కొన్ని నేర్చుకోవాలి. అందులో ఫస్ట్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. హీ ఈస్ ద ఫేస్ ఆఫ్ ద పీస్. లైఫ్ లో ఏం జరిగినా సరే మనం చిల్ గా ఉండాలి. తీసేదే లాజిక్ లేని సీన్స్. మళ్ళీ ఆ సీన్స్ అలా షూట్ చేసాం, ఎలా షూట్ చేసాం, ఇంటర్నేషనల్ క్వాలిటీ లెన్సింగ్, లైటింగ్ అంటాడు. ఏదో వరుసకు తమ్ముడవుతాడు, ఖాళీగా ఉన్నాడు పాపమని చిరంజీవి గారు పెద్ద మనసు చేసుకుని ఒక అవకాశం ఇస్తే ఎలా వేస్ట్ చేయాలో అలా చేశాడు. నేను చిరంజీవి గారిని ఎలా చూడాలో అలా చూపెట్టా అన్నాడు. కట్ చేస్తే కల్ట్ సినిమా ఖుషీలో నడుము సీన్ రీక్రియేట్ చేశాడు. చాలా గ్రేట్ బాబు. చేసిందంతా చాలదని మళ్ళీ అంబితో సినిమా తీస్తా, తలపతి విజయ్ తో సినిమా తీస్తా అంటాడు. వీళ్ళిద్దరు ఫుల్ బిజీ అని చెప్పి సైడ్ అయిపోయారు గానీ లేకపోతేనా ఒకవైపు రాజమౌళి గారు ఎంతో కష్టపడి తెలుగు సినిమాని ఇండియన్ సినిమాగా, ఇండియన్ సినిమాని వరల్డ్ సినిమాగా మార్చడానికి ట్రై చేస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఆ పేరంతా చెడిపోయేలా సినిమాలు తీసి పక్క ఇండస్ట్రీస్ కి ట్రోల్ చేసుకోవడానికి స్టఫ్ ఇస్తున్నారు. ఇకనైనా మారి మంచి సినిమాలు తీస్తారని ఆశిద్దాం. ఇక ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ఇప్పటి వరకు చూసిన రాడ్ డైరెక్టర్ ఎవరో కింద కామెంట్ చేయండి. చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ మన ఛానల్లో ఎప్పుడూ వస్తుంటది. ఓకే, థ్యాంక్ యూ.